ఫోన్ చేసింది మా చెల్లెలు, అమ్మ ఊరికి రామా, హాస్పిటల్లో ఉన్నా నేను, ఊరికి రామా అంటే ఎందుకమ్మా అని అడిగింది. ఎందుకంటే ఎందుకు లేరమ్మా అనిందంట. ఏమైందమ్మా అంటే అమ్మ నాకు మోషన్స్ వామిటింగ్స్ ఉన్నాయమ్మా, నేను నిలవలేకుంటున్నా, కూర్చోలేకుంటున్నామ్మా, దామా అనిందంట సార్. అంటే సర్లేమ్మా వస్తాలే అని వచ్చింది సార్. మా అమ్మ వస్తాలకల్లా ఈ టైం 5:30, 6 అయింది సార్. వచ్చేసరికల్లా చేసేసినారు, అబార్షన్ చేసేసినారు సార్. ఎవరు చేసినారు? డాక్టర్ గీతారాణి. ఒక సంతకం లేదు, ఒక పేపర్ లేదు, ఏం లేదు. చేసేసి ఆమె భర్త సంతకం పెట్టినాడా? సార్ భర్తతో సంతకం పెట్టినారా అది మాకు ఆ విషయం అనేది ఏం తెలియదు సార్. సంతకం పెట్టినాడు తెలియదు సార్. మా అమ్మతో ఒక సంతకం చేయించుకోలే, తీసుకుపోయి బల్ల మీద మనం పెట్టినాడు. మంగళవారం రోజు రాత్రికి ఏమైంది, 10:30 కల్లా చేసేసింది రాత్రి. చేసేసిన తర్వాత బయటికి ఇంకా మీరు పోండి బయటికి అని చెప్పింది సార్. చెప్పి మేము మేడం నా బిడ్డ స్లోలో లేదు, పలుకుతలేదు మేడం, పలుకుతలేదు మేడం అంటే కానీ మీరు బయటకు నేను తాళం వేసుకోవాలని బయటికి మెట్ల మీదకి దొబ్బేసి తాళం వేసేసింది సార్. తాళం వేసేసింది. మా మట్టిపై ఆటో తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొని పోయినారు సార్. తీసుకొని పోయినాక బుధవారం పొద్దున అమ్మ స్నానం చేయించినాక అమ్మ ఎట్టుందంటే స్నానం చేయించింది సార్. స్నానం చేయించింది. ఎందుకమ్మ నీకు ఇట్లా అవుతుంది, నీకు బ్లీడింగ్ ఎందుకు ఏమమ్మా అంటే అమ్మ నాకు ఇట్లా అబార్షన్ చేయించుకున్నా. అంటే మీకు తెలియదా? వాళ్ళ అమ్మ కూడా తెలియదా? స్నానం చేయించి పోయినప్పుడు ఏందమ్మా ఇదంటే ఆ విషయం ఇంకా పన్నమ్మ ఇట్లా అబార్షన్ చేయించినారు. నాకు ఆ ఇద్దరు మళ్ళీ కూడా ఆడుతున్నాను, సహకరించలేదని నన్ను మరి కొట్టి చేసింది. చాలా ఇబ్బంది పెట్టింది. డాక్టర్ చెప్పిందా? డాక్టరా? మా చెల్లెలు సార్ కొట్టి చేసిందంట సార్. ఆమె చెప్పిందంట సార్. ఇట్లా అబార్షన్ సహకరించలేదని సహకరించలేదా పాప? సహకరించకపోతే అంటే అబార్షన్ వద్దని చెప్తున్నా కూడా బలవంతంగా చేసిందా డాక్టర్? ఇద్దరు ఆడపిల్లలు 2 సిజరీన్ అయినా నార్మల్ చేయాలని అస్సలు కొట్టి పట్టకరం పెట్టి తీసి సగం పానం చంపేసింది సార్ నా చెల్లెలకి జరిగిన అన్యాయం ఒక ఆడపిల్లకి జరగదు సార్. మీరు ఏం చేస్తారో ఏం కథనో ఒక ఆడపిల్లకి జరగదు. నేను కోరుకునేది ఇప్పుడు న్యాయం జరగాల, నాకు న్యాయం కావాలి సార్. పోస్ట్ మార్టం చేస్తే ఎట్లా చనిపోయిందో, వీళ్ళు డ్రైవర్గా ఉన్నందుకు మా మరిది లోపల గుణుగు ఏమో మాకు తెలియదు. పోస్ట్ మార్టం చేస్తే ఏదనేది బయట పడుతుంది సార్. నా చెల్లెల పిల్లలకి న్యాయం చేయాలి సార్. న్యాయం కావాలి సార్. చిన్నపిల్లలు ఆమె చూస్తే బీదరాలు సార్. ఆమెకు సహాయంత ఓపిక లేదు. ఆమెకు ఆమె భర్త సార్ ఆమె తెచ్చుకుంటే తినాలి, కూలి పని చేసుకుంటాను సార్. ఏం లేదు, కూలి పని చేసుకునే వాళ్ళు కూలి పని వినా అంతమంది నమ్మకాలు పచ్చగా వచ్చింది సార్.